మాస్ మహారాజా రవితేజ సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి చెప్పాలి. క్యారెట్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. 3 దశాబ్దాల పైగా సినీ జర్నీతో 74 సినిమాలు చేశారు రవితేజ. త్వరలో తన 75వ సినిమా మాస్ జాతరతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి 26వ తారీఖున రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో టాప్ 10 సినిమాని ఇవాళ మనం గుర్తు చేసుకుందాం. సింధూరం. అప్పటి వరకు సహాయక పాత్ర నటించిన రవితేజ తొలిసారి బ్రహ్మాస్తో కలిసి హీరోగా నటించాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1997 సంవత్సరం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటుడుగాను రవితేజకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈడియట్. నీకోసం సినిమాతో సోలో హీరోగా మారిన రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదంటే ఈడియట్ సినిమా అని చెప్పాలి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. ఈడియట్ సినిమా అప్పటి కుర్రకారుని ఒక ఊపి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే యూత్ లో మాస్ లో రవితేజకి తిరుగులేని ఫాలోయింగ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఖడ్గం. సింధూరం, సముద్రం సినిమాల తర్వాత రవితేజ కృష్ణవంశీ కలయికలో వచ్చిన సినిమా ఖడ్గం. ఈ సినిమా నటుడుగా రవితేజని మరో మిట్టెక్కించింది. ఖడ్గం సినిమాకి రవితేజ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ సినిమా తర్వాత రవితేజ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో రవితేజ పోషించిన చందు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ అల్లరి, యాటిట్యూడ్ యూత్ ని కట్టిపడేశాయి. వెంకీ. రవితేజ కెరీర్ లో ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టని సినిమాలలో వెంకీ సినిమా ఒకటి. నీకోసం సినిమా తర్వాత రవితేజ శ్రీను వెట్ల కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్ అని చెప్పాలి. భద్ర. బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైన సినిమా భద్ర. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని సంపాలలో ఉండేలా బోయపాటి రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. విక్రమార్కుడు. రవితేజ డబుల్ రోల్ పోషించిన విక్రమార్కుడు సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. అత్తిలి సత్యబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్గా పూర్తి వైవిధ్యమైన పాత్రలో రవితేజ నటని అంత తేలికగా ఎవరు మర్చిపోలేరు. కృష్ణ. వెంకీ సినిమా తర్వాత రవితేజ ఆ స్థాయిలో నవ్వులు పంచిన సినిమా కృష్ణ. వివి నాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి కడుపుబ్బ నవ్వించాడు రవితేజ. నేనింతే. నటుడిగా రవితేజ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలలో నేనింతే సినిమా ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అవుతుంది. ఈ సినిమా గాను ఆయన ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. కిక్. రవితేజ ఎనర్జీని, కామెడీ టైమింగ్ ని పూర్తి స్థాయిలో వాడుకున్న సినిమాలలో కిక్ సినిమా ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో రవితేజ చేసిన అల్లరికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వీటితో పాటు అవును వాళ్ళ దృష్టి పడ్డారు, నా ఆటోగ్రాఫ్, దుబాయ్ సీను, శంభో శివశంభో, మిరపకాయ్ ఇలా రవితేజ నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి.